ఓం తిర్యక్స్థావర జంగమాదిక సహస్రారూప సాకారయ ధైర్యోదార సమక్షమా గుణయుత సత్వస్థ సానందయ కార్యోత్సాహ ధృతి ప్రసాదక మహేశ్వర్యాన్మనోహారయ ఆర్యస్తుత్య మహత్వపూర్ణ మహిత శ్రీలాలితాంభావయే సర్వార్థదాత్రి విజ్ఞాననేత్రి ప్రజ్ఞా ప్రసవిత్రి తత్వార్థ సంధాత్రి మంత్రాది గాయత్రి అయినటువంటి సర్వార్థగాత్రికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధా లారీ పరంపరలో వాగధీశ్వరి విద్య అంటే లోపాముద్ర విద్యని వివరించే కిందని కొన్ని నామాల క్రమంలో దేవి యొక్క సృష్టి పాలన నిర్వహణ సామర్థ్యాలని, మంత్రతత్వాలని, శక్తి రూప గుణ విశేషాలని వివరించడం జరుగుతుంది. విశ్వాన్ని తనలో దాచుకుని లాలించి రక్షిస్తూ వాక్కులు మంత్రాలకు అధీశ్వరిగా, ధ్యాన జ్ఞానాలకు లక్ష్యంగా, గమ్యంగా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సంపూర్ణ జ్ఞాన స్వరూపంగా దేవిని అభివర్ణించాయి కొన్ని నామాలు. ఆ తర్వాత వేదాసారమైనటువంటి వేదాంతాలు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానంతో తెలియబడేది సర్వ వేదాంత సంవేద్య అని, ఉపనిషత్తుల సారమైనటువంటి మహావాక్యాల ద్వారా తెలియబడేది ఆ బ్రహ్మ చైతన్య స్వరూపిణి, నిత్య సత్యమైనటువంటి బ్రహ్మానంద స్వరూపిణి, నిత్యానంద స్వరూపిణి, సత్యానంద స్వరూపిణి. అగస్త్య మహర్షి వద్ద ఉపదేశం పొంది పంచదశి మంత్రాన్ని నిష్ఠతో అనుష్ఠించి ఉన్నటువంటి ప్రసిద్ధ ఉపాసకులలో పేరు పొందిన వారిగా ఉన్నటువంటి లోపాముద్రాదేవి చేత అర్చించబడేది లోపాముద్రార్చిత అనేది. అలాగే కోటాను కోట్ల బ్రహ్మాండాలని లీలా వినోదంగా సృష్టించి క్లుప్తీకరించేది అంటే సృష్టి స్థితి లయకారిణి దేవి అని వివరించాయి లీలాకృత బ్రహ్మాండమండలాని నామంతో సహా కింద 4 నామాలను. అవి జ్ఞాన సాధన చేత తెలియబడేటువంటి దేవి యొక్క ప్రజ్ఞానతత్వాన్ని, నిత్య బ్రహ్మానంద ప్రమోదత్వాన్ని, మంత్రోపాసనత్వాన్ని, సృష్టి నిర్వహణ సామర్థ్యాన్ని దర్శింపజేసాయి. దేవి మంత్రజ్ఞాన స్వరూపిణి, ఆనందభాసిని, బ్రహ్మాండ పాలిని అని చెప్పారు నామాలు. సృష్టికే మహారాజ్ఞి అయినటువంటి దేవి యొక్క యోగ జ్ఞాన లక్షణ విశేషాలను వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది అదృశ్య అనే నామం. ఈ అదృశ్య అనే నామానికి అర్థం కనపడింది లేదా చూడబడింది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం చూస్తే త్వద్దేహాంతర గుప్త విశ్వ సకల శక్తే సదా శోభిత రూపం నామయతేది సర్వజగతి వైలక్ష్య లక్షణ్యత ఆనందం పరబ్రహ్మయేవ సతదా సదా దృశ్య గుణసదృశ యవాంగ్మానస గోచర సురవర సిడ్నీపురి శారదా. అంటే త్వద్దేహాంతర గుప్త విశ్వ సకల శక్తే సదా శోభిత అన్నారంటే విశ్వం అంతటినీ కూడా తనలో దాచుకునేటువంటి శక్తితో ప్రకాశించేది. రూపం నామయుతేది సర్వజగతి వైలక్ష్య లక్షణ్యత అన్నారు. అంటే నామరూపాలు అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి జగత్తులో విలక్షణ్యంగా ఉన్నటువంటి, విలక్షణ్యమే లక్ష్యంగా ఉన్నది కలది అర్థం. అంటే ఆ నామరూపాలు లేకుండా ఉన్న విలక్షణ్యం అంటే నామరూపాలు లేకుండా ఉన్నది, ఆ నామరూపాలు లేకుండా ఉన్నదే లక్షణంగా కలిగింది. ఆనందం పరబ్రహ్మయేవ సదాదృశ్య గుణసద్యస అని, అంటే ఆనందమే పరబ్రహ్మ అనే భావంతో చూడబడేది, ఆ భావం లేకుండా చూడలేనిది అదృశ్య, ఆ భావం లేకపోతే చూడలేదు అని, చూడలేము అని. అలాగే వాంగ్మానస గోచర సురవర అన్నారంటే వాక్కు మనస్సుని గోచరించినది, గుణమునే కీర్తిగా కలిగినటువంటి ఈశ్వరి అని. విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా తనలో దాచుకున్నది కనుక ఆ బ్రహ్మాండాల్లో ఉన్న ఎవరూ కూడా ఆమెను చూడలేరు, దేవిని చూడలేరు. కాబట్టి విశ్వానికి ఆమె అలా అదృశ్య కనపడదు. తన లోపల విశ్వం ఉంది కాబట్టి ఆ విశ్వంలో ఉన్న వారు ఎవరికి తాను కనపడదు. అలాగే శృతి ఏముంటుందంటే ఎంత అదృశ్యం అగ్రాహ్య మగోత్తమ వర్ణం ఉంటుంది. అంటే దేనిని వర్ణించలేము, దేనిని గ్రహించలేము, దేనిని చూడలేము, అది అదృశ్యం అనబడుతుంది.
అంటే వాక్కు మనస్సు ఇంద్రియాలతో తెలియబడనది అదృశ్యము. అంటే జగత్తులో కనబడేటి వస్తు సముదాయం అంతా కూడా దృశ్యమే, కనపడేది ఏదో రకంగా కనపడేది. కనపడడం అంటే ఇంద్రియాలకు కూడా గోచరించేది. జగత్తులో అన్నింటిలోనూ ఉండి కూడా కనబడేది అదృశ్యం. అంటే పరమాత్మ తత్వం అదృశ్య అని అర్థం. అంటే అదే బ్రహ్మశక్తి అని అర్థం. విశ్వమంతా వ్యాపించినటువంటి దేవిని చూడడానికి దేవి కన్నా ఇతరులు ఇంకోటి ఉండాలి సృష్టిలో. అటువంటి వారు ఇతరులు ఎవరు లేరు కాబట్టి ఆమె చూడబడినది, ఎవరి చేత చూడబడదు ఆవిడ. అలాగే అస్థి భాతి ప్రియం రూపం నామ ఇత్యంశపంచకం అన్యత్ర బ్రహ్మ భాగం నామరూపాత్మకం జగత్ అని శృతి చెప్తోంది. అంటే నామరూపాలు అస్థి భాతి ప్రియం రూపం నామం అని 5 లక్షణాలు, 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5 లక్షణాల్లోనూ కూడా మొట్టమొదటి 3 లక్షణాలు కూడా పరబ్రహ్మ స్వరూపాలు, పరబ్రహ్మ లక్షణాలు. ఇవి ఈ నామరూపాలు 2 చివరి ఉన్న 2 కూడా జగ లక్షణాలు. అంటే ఈ అస్థి భాతి ప్రియాలు అనేవి బ్రహ్మ లక్షణాలు. అవే సత్తు చిత్తు ఆనందం అని 3 సచ్చిదానందాలు అంటే అవి. అంటే నామరూపాలతో కూడినటువంటి జగత్తులో ఉండి నామరూపాలకు అతీతమైనటువంటి అస్థి భాతి ప్రియాలైనటువంటి సత్తు చిత్తు ఆనందాలు గోచరం కావు, కనబడవు మనకి. అవి కళ్ళతో చూడబడనివి, మనసుతో మాత్రమే అనుభూతిని పొందవలసినవి. అంటే జగన్ లక్షణాలతో పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి దేవిని చూడలేము అని భావం. వేదాంతంలో ఆత్మానాత్మ వివేకం అంటే అదే. అంటే నామరూపాలు ఉన్న అన్నీ కూడా ఆత్మలు కానివి. అవి కానిటువంటివి సత్చిత్ ఆనందాలు ఆత్మస్వరూపాలు అని గ్రహించడం. అంటే అనాత్మ రూపంలో ఉంటుంది దాన్ని ఆత్మరూపంలో ఉన్నదాన్ని గ్రహించగలగాలి. అదే ఆత్మానాత్మ వివేకం. ఆ రెండింటి యొక్క తేడా తెలుసుకుని ఇది అనాత్మ ఇది ఆత్మ అని తెలుసుకోగలడమే వేదాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రధానమైన ఘట్టం అది. దేవి భాగవతం 3వ స్కంధంలో చెప్తారు, నిర్గుణ దుర్గమాశక్తి నిర్గుణస్య పరప్పుమా అని చెప్పింది. అంటే నిర్గుణము నిరాకారం అయ్యి కనిపించకుండా అదృశ్యంగా ఉండి సమస్త విశ్వాన్ని కూడా నిర్వహించేటువంటి భగవతత్వం, అది పురుషుడు కానీ శక్తి కానీ పరమాత్మ కానీ ఏదైనా దుర్గమ అంటే పొందశక్యం కానిది అనే భావం. అందుకే దేవి భగవత్ స్వరూపిణి అని దాని యొక్క భావం. నదృష్టే దృష్టారం పశ్యేత్ అని మరో స్థితి చెబుతోంది. అంటే దృష్టిని దర్శించేవాడిని నీవు దృష్టితో చూడలేవు అని అర్థం. అంటే ఎవరైతే దృష్టి మనకి ఇస్తున్నారో ఆ దృష్టితో ఇచ్చేవారిని చూడలేవు అని అర్థం. అంటే కళ్ళకి చూసే శక్తి, చెవులకు వినే శక్తి, ఇలా అన్ని ఇంద్రియాలకు కూడా ఆయా శక్తులను ఇచ్చేది పరమేశ్వరుడు కనుక ఆ పరతత్వం ఈ ఇంద్రియాలతో గ్రహించబడినది. ఆ పరతత్వమే దేవి, అదే అదృశ్య అంటే. అలాగే దృశ్యంతో నశ్యం అని శాస్త్రం. అంటే చూడబడేదంతా కూడా నశించేది అని అర్థం. అంటే ఇంద్రియాలతో గ్రహించబడేదంతా కూడా నశించేది అని అర్థం. అంటే చూడబడేదంతా కూడా మాయ. ఆ మాయకు అతీతమైనది నశించనిది అయినటువంటి పరబ్రహ్మమే దేవి అని దీనికి భావం. అలాగే భగవద్గీతలో అక్షరాణం అకారోస్మి అంటాడు భగవానుడు. అంటే అక్షరాల్లో అకారాన్ని నేను అని అర్థం. అంటే అకారం బ్రహ్మసూచకం అది. అందుకే ఆ దృశ్యాన్ని విడిదీసి చూస్తే పరబ్రహ్మగా కనిపించేది. అంటే పరబ్రహ్మగా కనిపించే దృశ్యాన్ని కనిపించేది, పరబ్రహ్మగా కనిపించేది. అంటే అంతర్దృష్టితో చూస్తే సాధకులకి పరంజ్యోతి వెలుగుగా ఆత్మస్వరూపిణిగా గోచరిస్తుంది దేవి అని దీని యొక్క అంతర్గతమైన భావం, పరోక్ష భావం అది. ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ అదృశ్యామంత్రం ఒకటి ఉంది. దీని యొక్క ధ్యాన శ్లోకం సువర్ణాభాం తరిత్ప్రఖ్యాం జవనీ వరవేష్టిదాం త్రిదృశ్యాం త్రిదశాం వందే విజ్ఞాత్రీం సత్యదర్శినీం అని. దీని యొక్క మంత్రం ఐం హ్రీం శ్యాం అదృశ్యే దర్శే దర్శే దృశ్యజ్ఞే స్వాహ. చూడబడనిది కనిపించనిది దేవి అని దీని యొక్క భావం, ఈ నామం యొక్క భావం. అదృశ్య అంటే విశ్వమంతా వ్యాపించింది, విశ్వంలోని బ్రహ్మాండాలన్నింటినీ కూడా తనలో దాచుకున్నది అయినటువంటి దేవిని చూచేవారు ఎవరు లేరు అని కనుక ఆమె అదృశ్య అని. అలాగే చూడబడనిది అని విశేషభావం. అన్నిటిలోనూ ఉండి కూడా కనబడింది మాయాతీతమైనటువంటి పరమాత్మతత్వం, అదే బ్రహ్మశక్తి. యోగ సాధనతో చూసే సాధకులకు మాత్రమే
పరబ్రహ్మంగా కనిపించేది అని అంతర్గత భావాలు ఈ నామంలో ఉన్నాయి. ఆ భక్తి భావనా దృశ్య, యోగ సాధనావశ్య, జ్ఞాన కామనావశ్య, మనోనిర్మలావశ్య, తత్వశోధనావశ్య ఆ పరమేశ్వరే. కనబడనిది, చూడలేనిది దేవి అన్నటువంటి కింద నామం విశ్వవ్యాప్తంగా నిండి ఉండడం వల్ల చూడడానికి ఇతరులు ఎవరూ లేనిది. బ్రహ్మాండాలతో నిండినటువంటి సర్వ జగత్తును తనలో దాచి ఉంచుకోవడంతో ఆ జగత్తులో ఉన్నటువంటి ఎవరూ కూడా దేవిని చూడగలిగే అవకాశం లేనిది. అన్నిటిలో ఉన్నా కూడా కనపడని లక్షణం కలది అన్నటువంటి విశిష్ట భావాలు చెప్పింది ఆ నామం. నామరూపాలతో నిండినటువంటి జగత్తులో ఉండి నామరూపాలకు అతీతమైనటువంటి దేవిని దర్శించడం అంటే మనస్సు, బుద్ధి, వివేకాలతో మాత్రమే దేవిని యొక్క ఉనికి అనుభూతిని పొందగలరు అన్నటువంటి పరోక్షమైన సందేశం వినిపించింది ఆ నామం. అగోచరమైనటువంటి దేవి యొక్క స్థితిని మరో విధంగా వివరిస్తోంది దృశ్యరహిత అనే మనం వచ్చే నామం. ఆ దృశ్యరహిత అనే నామానికి అర్థం చూడబడుటకు వీలైన స్థితి లేనిది. అంటే ఇంతకుముందు చూడబడనిది, ఇప్పుడు చూడడానికి వీలైన స్థితి లేనిది ఆమెకి. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మాండాది సమస్త విశ్వ తవ దేహాంతర్య సద్గోపయ దృష్టిర్మాత్రయ గోచర వరమహాశక్తేషు సంభావయ జ్ఞానశ్చక్షుసగోచర గుణయుత బ్రహ్మాండ సంవర్తిత వశ్యద్భక్త్యనురాగ దృశ్యరహిత సిడ్నీపురీ శారద. అంటే బ్రహ్మాండాది సమస్త విశ్వ తవ దేహాంతర్య సద్గోపయ అన్నారు. అంటే బ్రహ్మాండాలతో నిండిన విశ్వం అంతా కూడా తనలో దాచుకున్నది. దృష్టిర్మాత్రయ గోచర వరమహాశక్తేషు సంభావయ అంటే దృష్టికి కనిపించకుండా ఉన్నటువంటి మహాశక్తి స్వరూపిణిగా కీర్తించబడేది. జ్ఞానశ్చక్షు సగోచర గుణయుత బ్రహ్మాండ సంవర్తిత. బ్రహ్మాండాలన్నిటా కూడా వ్యాపించి ఉండి జ్ఞాననేత్రంతో మాత్రమే చూడబడేటువంటి గుణములు కలిగినది. వశ్యద్భక్తి అనురాగ దృశ్యరహిత అన్నారంటే భక్తుల అనురాగానికి, భక్తుల భక్తికి, ప్రేమకు, అనురాగానికి వశమయ్యేది, చూడడానికి వీలైనటువంటి స్థితి లేనటువంటి ఈశ్వరి అని. బ్రహ్మాండాలని తనలో ఉంచుకున్నప్పుడు ఆ బ్రహ్మాండాల్లో ఉన్న వారికి దేవి కనపడే స్థితి ఉండదు. అలాగే తాను చూడడానికి కూడా తనకంటే వేరే ఏమీ లేనిది, చూడడానికి ఏమీ తాను తప్పితే ఇంకెవరు లేరు కాబట్టి చూడడానికి ఎవరు లేరు కాబట్టి చూడడానికి, ఎవరి చేత చూడబడడానికి కూడా వీలైనటువంటి స్థితి లేనిది అని అర్థం. పరమాణువు నుంచి పరాకాశం వరకు కూడా అంతటా వ్యాపించినటువంటి దేవి కళ్ళతో చూడబడేటువంటి, ఇంద్రియాలతో గ్రహించబడే స్థితిలో ఉండదు. అంటే ద్రష్ట, దృశ్యం అని రెండు విషయాలు ఉంటాయి. ద్రష్ట అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది, చూడబడేటువంటి సాధనం అంటే చూడబడేది అని అర్థం. అంటే ఇక్కడ దేవిని చూసేది అనేటువంటి రెండు వస్తువులు ఉంటేనే చూడబడడం సాధ్యం. కాబట్టి విశ్వమంతా దేవే కనుక, ఆమె అఖండాకార బ్రహ్మస్వరూపం కనుక, ఆమె శక్తి స్వరూపంలో ఉంటుంది కనుక అనుభూతి ద్వారా మాత్రమే ఆమెను సందర్శించడం సాధ్యం అని భావం. దృశ్యం అంటే చూడబడేది అనే అర్థంలో దేవి చూడబడేది, ఇంద్రియాలతో తెలుసుకోనబడేది కాదు అని అర్థం. దృశ్యరహిత అంటే చూడబడేది కాదు, తెలుసుకొనబడేది కాదు అని. అలాగే దృశ్యం అనేది జగత్తుకు సంబంధించింది, అంటే ప్రాపంచికమైన వ్యవహారాలు. దృశ్యం అంటే ప్రాపంచికమైన వ్యవహారాలు, దృశ్యరహిత అంటే ప్రాపంచికమైన వ్యవహారాలు లేనిది, అంటే పారమార్థిక భావం కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనది. అంటే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పరమార్థంతో, తత్వంతో సంబంధం కలిగి అని చెప్పాలని అర్థం. ఈ దృశ్యత్వం మాయా లక్షణం. ఎంత జగత్తంతా మాయ కాబట్టి దృశ్యం అంటే కనపడేది కాబట్టి అది మాయా లక్షణం అదంతాను. కనుక దృశ్యరహిత అంటే మాయారహితమైనది అని అర్థం. అలాగే వ్యావహారిక దశలో నిజంగా ఉన్నది పరమార్థ దశలో సత్యం అసత్యం అవుతుంది, అది కనపడదు. అంటే అక్కడ పరమార్థంలో ఇక్కడ వ్యావహారికంగా నిజం ఉన్నది, పరమార్థంలో నిజం కాదు. అంటే వ్యావహారిక దశలో గోచరం కానిది కనుక, అంటే దృశ్యరహిత అంటే వ్యావహారిక దశలో గోచరం కాదు కనపడ కాబట్టి పారమార్థ దశలో ఉన్నది అని మరొక పరోక్షమైన భావం ఇందులో ఉన్నది.
వస్తువుల్ని ఇంద్రియాల ద్వారా గ్రహించేటప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది మనకి. అంటే ఆ జ్ఞానంలో వస్తువుల విషయాలు ఉంటాయన్నమాట. ఆ విషయాలు లేనటువంటి జ్ఞానం కనుక పరమాత్మ జ్ఞానం. అది నిర్విషయం. అంటే పరమాత్మ జ్ఞానం ఒకటే, ఆ వస్తు విషయాలు దాంట్లో ఉండదేమి. అది పరమాత్మ జ్ఞానం కనుక విషయాలు లేనటువంటి జ్ఞానం కాబట్టి అది నిర్విషయం అంటారు దాన్ని. కనుక ఆ నిర్విషయమైనటువంటి పరాజ్ఞాన స్వరూపురాలు దేవి అని దృశ్యరహిత అంటే దీని యొక్క మరో పరోక్ష భావం దీంట్లో ఉంది. ధ్యానం అదృశ్యంగా ఉంటే దృశ్యములన్నీ కూడా రహితమైన స్థితిలో పరంజ్యోతి దర్శనం అవుతుంది. అంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ దృశ్యాలన్నీ కూడా వదిలిపెట్టి ఇంకా అతీతంగా పెడితే దృశ్యాలన్నీ కూడా రహితమైన స్థితిలో ఉంటే అప్పుడు పరంజ్యోతి దర్శనం అవుతుంది. అంటే దృశ్యరహిత అంటే ఆ అంతర్జ్యోతి దర్శన స్థితి అని అర్థం. అంటే ఈ రెండు కూడా దృశ్యరహిత అనే రెండు నామాలు కూడా ధ్యానం యొక్క ఫలితాలు చెబుతున్నాయి. ధ్యానం ఏ విధంగా చేయాలి, ఈ విధంగా చేయడం వలన ఆ పరంజ్యోతి దర్శనం దొరుకుతుంది. అంటే ఈ దృశ్యమైనటువంటి విషయాలన్నీ కూడా వదులుకొని దీనికి అతీతంగా దృశ్యరహితని కనుక ధ్యానం చేయగలిగితే అప్పుడు కనపడుతుంది పరంజ్యోతి అని అర్థం. ఇక అంతర్దర్శనం చేసేటువంటి యోగుల్ని అంటే సాధన ద్వారా లోపలికి చూడగలిగిన యోగుల్ని దృశ్యరహితులు అంటారు వాళ్ళని. అంటే సామాన్యులు ఈ నామరూపాత్మకమైన జగత్తులో ఉన్నటువంటి విషయాలని ఐహిక విషయాలన్నీ కూడా పంచకోశాల్లో ఉన్నటువంటి మొదటి 3 కోశాలతో చూస్తారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాల ద్వారా మాత్రమే గ్రహించగలరు వాళ్ళు. ఇక అంతర్ధ్యానం చేసేటువంటి యోగులు బుద్ధిని విజ్ఞానమయ ఆనంద కోశాల్లోకి ఉండేట్లు చేసి అక్కడే అట్టిపెట్టి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తు విషయాల్లో అంతర్గతంగా జ్యోతి రూపంలో ఉన్న పరబ్రహ్మని చూస్తూ ఉంటారు. అంటే బాహ్యంగా చూస్తూ ఉన్నా కానీ ఆ బాహ్యంలో ఉన్న విషయంలో కూడా వస్తువులో కూడా పరబ్రహ్మనే దర్శించి ఆనందమయ కోశంలో ఉండి ఆ పరబ్రహ్మనే దర్శించి దాంతో తన్మయత్వం చెందుతారు వారు. అటువంటి ఆ యోగుల యొక్క జ్ఞానరూపం వారికి దృశ్యమైనటువంటి ఈశ్వరి దేవి అని దీని యొక్క అంతర్గత వేదాంత భావం. ఇది చూడడానికి వీలైన స్థితి లేనిది, చూడబడేది లేనిది అని ఈ నామం యొక్క భావం. అంటే అఖండ బ్రహ్మస్వరూపమైనటువంటి దేవిని కళ్ళతో ఇంద్రియాలతో గ్రహించబడే రూపంలో ఉండదని, తనకంటే వేరే ఏమీ లేదు కనుక మరొకరు చూసే స్థితి లేదని, మాయారహితమని, పారమార్థిక ప్రభావం కలిగిందని విస్తృతమైన భావాలు ఉన్నాయి నామంలో. ఆ మాయారహిత, సద్భక్తి మహిత, ప్రజ్ఞాన సహిత, మంత్రార్థ భాషిత, సుతత్వ భాషిత ఆ పరమేశ్వరే. కనిపించే స్థితి లేనిది, తనకంటూ దృశ్యం లేనిది అంటే కింద నామం దృశ్యరహిత అనే నామం. దేవికి దృశ్యమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాలు ఏవి లేవని, అన్నిటినీ కూడా తనలో కలిగి తాను అన్నిటిలో ఉండడం వల్ల చూడబడేది, చూడవలసినది అనేటువంటి దృశ్యం ఏమీ లేనిది అనేటువంటి భావంతో దేవి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, అద్వితీయతత్వాన్ని, మాయా రాహిత్యాన్ని, పారమార్థిక తత్వాన్ని పరోక్షంగా వివరించింది. అదృశ్య అంటే కనపడనిది అయితే, దృశ్యరహిత అంటే కనపడడానికి వీలైన స్థితి లేనిది అంటుంది. ఆ రెండు కూడా ఒకే అర్థంలో. ఇది అందుక దీనిని ఆ కింద నామానికి, అదృశ్య అనే నామానికి వివరణగా గ్రహించుకోవచ్చు మనం. తనను చూడలేనిది, కనపడే స్థితి లేనిది, తాను చూడవలసింది ఏమీ లేనిది అనేటువంటి దేవి యొక్క రూపగుణాలను వివరిస్తోంది వచ్చే నామం. విజ్ఞాత్రి అనేటువంటి వచ్చే నామం. ఆ విజ్ఞాత్రి నామానికి అర్థం విజ్ఞాన రూపమై విజ్ఞానాన్ని ప్రసాదించేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం విద్యా విద్య వివేక విజ్ఞత ప్రజ్ఞానైక సద్రూపిణి తజ్ఞేయం నియమేది శక్తిమై తత్ప్రజ్ఞా ప్రభావాద్గుణి విజ్ఞత్వద్గుణమేవ విద్య విషయశ్చైతన్యధీరాగ్రణి విజ్ఞాత్రి గిరిపుత్రి వేద వినుత సిడ్నీపురీ శారదా. విద్యా విద్య వివేక విజ్ఞత ప్రజ్ఞానైక సద్రూపిణి అన్నారంటే విద్య అవిద్యల గురించినటువంటి వివేకాన్ని,
విచక్షణతని విజ్ఞతను ఇచ్చేటటువంటి ఏకైక జ్ఞానస్వరూపంగా కలిగినది. తజ్ఞేయం నియమేది శక్తిమై తత్ప్రజ్ఞా ప్రభావాద్గుణి అన్నారంటే తెలియవలసిన దానిని నియంత్రించి అనుగ్రహించేటటువంటి శక్తితో నిండినటువంటి ప్రజ్ఞా ప్రభావాలు కలది. విజ్ఞత్వద్గుణమేవ విద్య విషయశ్చైతన్య ధీరాగ్రణి అన్నారంటే విజ్ఞానతత్వమే గుణంగా కలిగి పరావిద్యా విషయచేతనత్వం కలిగింది. వేదముల చేత నిధింపబడుతున్నది. విజ్ఞాత్రి గిరిపుత్రి వేద విరుతాలు అంటే వేదముల చేత స్తుతింపబడేది విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఈశ్వరి అని. ఇక విషయ పరిజ్ఞానం అంటే విషయానికి మించినటువంటి సంగతి తెలుసుకోవడం అనేది అది విజ్ఞానం. ఆ విజ్ఞానం కలవారు విజ్ఞాత, విజ్ఞాత్రి. విజ్ఞాత్రి అంటే సంపూర్ణ విజ్ఞానం కలది అని అర్థం. అంటే విజ్ఞానాన్ని కలిగించేది, జ్ఞానాన్ని తెలియజేసేది, సంపూర్ణ జ్ఞానమూర్తి అని అర్థాలు. విశేషేణ జ్ఞానానేది విజ్ఞాతి అని దానికి నిర్వచనం. ఆ విజ్ఞాత్రి అంటే నిర్వచనం ఏంటంటే అన్ని పరిజ్ఞానాల్లోనూ కూడా విశేషమైనటువంటి జ్ఞానం అంటే బ్రహ్మను గురించిన జ్ఞానం, పరబ్రహ్మను గురించిన జ్ఞానం, పరమ విజ్ఞానం, పరాజ్ఞానం, అది విశేషమైన విజ్ఞానం. ఆ విశేషమైన విజ్ఞానాన్ని కలిగి ఉన్నది, తెలుసుకుని ఉన్నది విజ్ఞాత్రి అంటే. దానిని తెలియడానికి ముందు దానికి పరాజ్ఞానానికి ఇతర విద్యలకి కూడా ఉన్న భేదం తెలియాలి. ఆ భేదం తెలుసుకునేటువంటి వివేకం కావాలి, ఆ విజ్ఞత కావాలి. కాబట్టి ఆ వివేకాన్ని విజ్ఞతని కలిగించి అప్పుడు అసలైన విజ్ఞానం మీద ఆసక్తి పెంచి ఆ విజ్ఞానాన్ని ప్రసాదించే దేవి అని దాని యొక్క అంతర్గత భావం. మన జీవుల దేహాల్లో ఉన్నటువంటి మనస్సు దేనిని తెలుసుకోలేదో, ఏది మనస్సును తెలుసుకుంటున్నదో అదే పరబ్రహ్మం అని ఉపనిషత్తు చెబుతోంది. అంటే సత్యాన్ని సర్వాన్ని గ్రహించేటువంటి శక్తే విజ్ఞాత్రి అంటే. ప్రజ్ఞారూపంలో ఉండేటువంటి సంకల్పాన్ని తెలుసుకునేది అని కూడా భావం. వేదంలో విజ్ఞాతారం అనేకేన విజానీయాత్ అని చెప్పబడింది. అంటే తెలుసుకునే దానిని అనేక మార్గముల చేత ఎరుగదగును అని. అంటే అలా అన్ని విధమైన మార్గముల ద్వారా విజ్ఞానాన్ని గ్రహించే శక్తిని ప్రసాదించే దేవి అని భావం. అలాగే తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తోంది కదా, విజ్ఞానం బ్రహ్మేది వై విజానాత్ అని చెప్పి. అంటే విజ్ఞానమే బ్రహ్మంగా గ్రహించును అని. ఆ విజ్ఞాన స్వరూపిణి విజ్ఞాత్రి అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని భావం. ఈ సంపూర్ణ విజ్ఞానం కలది, విజ్ఞానాన్ని తెలియజేసేది అని ఈ నామం యొక్క భావం. ప్రజ్ఞారూపంలో ఉండి సకలాన్ని మొత్తాన్ని తెలుసుకునేది విద్యా వివేకం ద్వారా, విద్యా అవిద్య వాటిని విచక్షణ ద్వారా, వివేకం ద్వారా పరమజ్ఞానాన్ని గ్రహించేటటువంటి విజ్ఞత ప్రసాదించేదని, విజ్ఞాన రూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అని, పరిపూర్ణ ప్రజ్ఞా స్వరూపిణి అని విస్తృతమైన భావాలు ఇందులో ఉన్నాయి ఈ నామంలో. సృష్టిలో ఉన్నటువంటి పదార్థ విజ్ఞానమే కాకుండా అత్యంత విశిష్టమైనటువంటి పరాజ్ఞానాన్ని, పరమజ్ఞానాన్ని కూడా భక్తుడికి అనుగ్రహిస్తుంది అని పరోక్షమైన సందేశం ఈ నామంలో ఉంది. ఆ జ్ఞానాది నేత్రి, విజ్ఞాన దాత్రి, తత్వార్థ గాత్రి, ప్రజ్ఞా ప్రసవిత్రి ఆ పరమేశ్వరే. సంపూర్ణ విషయ పరిజ్ఞానం కల దేవి అనేటువంటి కింద నామం విజ్ఞాత్రి అనే నామం అన్ని పరిజ్ఞానాల్లో విశేషమైనటువంటి బ్రహ్మజ్ఞానము, పరమజ్ఞానము, పరాజ్ఞానంతో తాను ప్రకాశిస్తూ వాటిని భక్తులకు కూడా ప్రసాదిస్తుంది అనేటువంటి భావాన్ని కూడా చెప్పింది. తాను జ్ఞాన సర్వస్వమై ప్రజ్ఞారూపంలో ఉండి సకలాన్ని తెలుసుకుంటున్నా కూడా సాక్షిభూతంగా ఉంటూ సృష్టినంతటినీ కూడా తన విజ్ఞాన వికాసాలతో ప్రకాశింపజేసి నియంత్రిస్తోందని, ఆ పరబ్రహ్మ లక్షణమైనటువంటి విజ్ఞాన రూపంలో జగత్తు అంతా కూడా వ్యాపించిందని విశేష భావాలు కలిగింది ఆ నామం. ఆ పరబ్రహ్మ స్వరూపిణి, జ్ఞాన విస్తరిణి, వికాస విరాజిని అయినటువంటి దేవి అని దాని యొక్క అసలు అంతరార్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ జ్ఞానస్వరూపిణి అయినటువంటి దేవి యొక్క ప్రజ్ఞా ప్రభావాన్ని వివరిస్తోంది వచ్చే నామం వేద్యవర్జిత అనే నామం. ఈ వేద్యవర్జిత అనే నామానికి అర్థం తెలుసుకోవలసినవి లేనిది అని. అంటే అంత సంపూర్ణంగా జ్ఞానస్వరూపిణి కాబట్టి తెలుసుకోవలసినవి లేవు అని. ఇంతకుముందు నామంలో పూర్తిగా తెలుసున్నది అని చెప్తోంది,
ఈ నామంలో ఇంకో తెలుసుకోవాల్సిన ఇంకేమీ లేవని చెబుతుంది. దీని యొక్క భావార్థ శ్లోకం పూర్ణజ్ఞాన సమన్వితాన్విత పరబ్రహ్మానుసంధాయిని సర్వజ్ఞత్వ గుణ ప్రకాశ పరమేశ్వర్యాన్మనోహారిణి వేదాంత ప్రతిపాదితాఖిల మహావిజ్ఞాన సద్యోగిని సర్వజ్ఞానద వేద్యవర్జితనుతా శ్రీపురీ శారద. పూర్ణజ్ఞాన సమన్వితాకృత పరబ్రహ్మానుసంధాయిని అన్నారంటే సంపూర్ణ జ్ఞానంతో కూడుకొని పరబ్రహ్మతో సంధానం కలిగి, అంటే పరబ్రహ్మతో ఐక్యం కలిగినది. సర్వజ్ఞత్వ గుణ ప్రకాశ పరమేశ్వర్యాన్మనోహారిణి అన్నారంటే సర్వము తెలిసినటువంటి లక్షణం కలిగినటువంటి పరమేశ్వరుని యొక్క అర్ధాంగి అయినది. వేదాంత ప్రతిపాదితాధిక మహావిజ్ఞాన సద్యోగిని అన్నారంటే వేదాంతాల చేత ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి పరమజ్ఞాన స్వరూపిణి అయినది. సర్వజ్ఞాన వైవేద్యవర్జితనుత అన్నారంటే జ్ఞానం అంతటినీ ప్రసాదించేది, తెలుసుకోవలసిన ఏమీ లేనిదిగా కీర్తించబడినటువంటి ఈశ్వరి అని. సర్వ విజ్ఞానాన్ని కూడా అందరికీ ప్రసాదించేది కనుక విజ్ఞాత్రి కనుక సృష్టిలోనూ సృష్టికి అతీతంగానూ కూడా ఆమె తెలుసుకోవలసినవి ఏమీ లేవు అని అర్థం. అంటే తెలుసుకోదగిన పదార్థముల చేత వర్జిత అంటే విడువబడినది. అంటే తెలుసుకోవాల్సిన పదార్థాలు అంటూ ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండేదంటే అవి తెలిసిపోయింది ఆవిడికి. కాబట్టి ఆమెకంటూ తెలుసుకోవాల్సినవి ఏమీ లేవు, సర్వజ్ఞ అని భావం. జ్ఞాన రూపిణి విజ్ఞానఘన రూపిణి కనుక జ్ఞానం అంతా కూడా ఆమె రూపమే అవడం వల్ల తనకంటే భిన్నమైనటువంటి వస్తు విషయాలు లేవు కనుక ఈ జగత్తు నుంచి వేద్యమైనది అంటే తెలుసుకోవలసింది ఏమీ లేని స్థితి కలది. వేద్యవర్జిత అంటే అంతర్ముఖ స్థితి కలిగినది. అంటే ఈ బాహ్యమైన సృష్టి నుంచి తెలుసుకోవాల్సిన ఏమీ లేవు కాబట్టి లోపల అంతర్ముఖ స్థితి కలిగింది అని అర్థం. అంటే ఆమెకు లేని ఇతర జ్ఞానం లేదని సర్వజ్ఞత కలది అనేటువంటి భావం ఉంది దీంట్లో. తెలుసుకోవడం అంటే విజ్ఞానం మీద మమకారం వదిలి తన స్వస్వరూపమైన సంపూర్ణ జ్ఞాన రూపంతో ఉండేది అని మన భావం. అంటే తెలుసుకోవడం అనేది విజ్ఞానం అది వేద్యవర్జిత అంటే ఆ విజ్ఞానం మీద విజ్ఞానాన్ని వదిలిపెట్టింది. అంటే విజ్ఞానం మమకారం వదిలిపెట్టేసి తన స్వరూపమైనటువంటి సంపూర్ణ జ్ఞానంతో నిండి ఉంటుంది అని అర్థం. అంటే జ్ఞేయాన్ని వదిలిపెట్టి జ్ఞాతగా అంటే ఆత్మగా తనలోనే తానే నిలిచిపోయినటువంటి జ్ఞానస్వరూపం అని అర్థం. ఆ జ్ఞేయము జ్ఞాతుడు ముగ్గురు ఒకటే కాబట్టి తనలో తానే నిలిచిపోయి ఉన్నది అని. ఇక శృతి రెండు రకాలుగా చెప్తుంది. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అని, అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం నిర్గుణం నిష్కులం అని చెప్తోంది. అంటే పరమాత్మకి అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అని. అంటే పరమాత్మకి ధర్మము అధర్మాలు లేవు. అలాగే అశబ్దం శబ్ద స్పర్శ రూపాలు లేనటువంటి అవ్యయమైన నిర్గుణమైనటువంటి నిష్కలమైనది అంతఃకరణం వల్ల కూడా తెలుసుకోవడానికి శక్యం కానిది అని అర్థం. అంటే వేద్యం అంటే తెలుసుకోబడేటువంటి ధర్మాధర్మాల చేత వర్జిత అంటే ధర్మాధర్మాలు లేవు అని. ధర్మ వివర్జిత అనే నామం కూడా ఉంది. మాయా పరిణామాలకి అన్నిటికీ మార్పులకి అన్నిటికీ కూడా అతీతమైనది ఆత్మ. దేవియే జ్యోతి రూపంలో ఆత్మకు భాషిస్తోంది కాబట్టి ఆత్మకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు కనుక వేద్యవర్జిత అని భావం. అలాగే తెలుసుకోవడం అనే ప్రయత్నం అవసరం లేని దేవి అని దీని యొక్క భావం. అంటే అన్నీ సంపూర్ణ జ్ఞానం తన దగ్గర ఉంది కాబట్టి తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు కాబట్టి ఆ ప్రయత్నం కూడా అవసరం లేనిది అని. ఇక సర్వము తెలిసిన వారికి తెలుసుకునే ప్రయత్నం లేదు కనుక అట్టి వారు తెలుసుకోవడాన్ని వర్జిస్తారు అని అర్థం. అంటే సర్వము తెలియడం వల్ల తెలుసుకోవడానికి ప్రక్రియను వర్జించింది అని, ఆ పద్ధతిని వర్జించినది వదిలివేసింది అనే దానికి భావం. తెలుసుకోవలసింది లేనిది అని ఈ నామం యొక్క భావం. అంటే సర్వము తెలిసిన సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి అని విశేషమైన భావం దీంట్లో. కిందటి అదృశ్య విజ్ఞాత్రి అనే నామాలు దేవి అదృశ్యంగా ఉన్నప్పటికీ కూడా సర్వము తెలుసుకుంటోంది అని చెప్పాయి. ఇప్పుడు ఇంతకుముందు దృశ్యరహిత, ఇప్పుడు ఈ వేద్యవర్జిత అనే రెండు నామాలు కూడా
తాను చూడవలసింది లేదని, తెలుసుకోవలసింది లేనిది అనేటువంటి సర్వోత్కృష్టమైన స్థితిని చెప్తున్నాయి అవి. అంటే దేవి అటువంటి సర్వోత్కృష్టమైన స్థితి కలిగినది. అంటే జ్ఞానమంతా తన రూపమైనది, తాను తెలుసుకోవలసింది, తాను చూడవలసింది ఇంకేమీ లేదు అని చెప్తున్నాయి ఈ 4 నామాలు కలిపి. అజ్ఞాన సంస్థిత, ప్రజ్ఞా ప్రస్తుత, తత్వభాషిత, ద్వంద్వవర్జిత, తత్వశోభిత ఆ పరమేశ్వరే. తెలుసుకోవలసినవి లేనిది దేవి అనేటువంటి కింద నామం, వైద్యవర్జిత అనే నామం సంపూర్ణ జ్ఞానంతో నిండి సర్వ విజ్ఞానాన్ని అందరికీ ప్రసాదించేది, తాను తెలుసుకోవడం అనేటువంటి ప్రయత్నం అవసరం లేనిది అన్నటువంటి అంతరార్థాలతో దేవి విజ్ఞానఘన రూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, ఆత్మజ్యోతి రూపిణిగా దర్శింపజేసింది ఆ నామం. అలా దేవి యొక్క సర్వజ్ఞతని, సర్వోత్కృష్టతని, అంతర్ముఖత్వాన్ని, బ్రహ్మైక్యత్వాన్ని, మాయాతీత లక్షణాన్ని ధ్వనిగా వినిపించింది ఆ నామం. విశేష భావాలు కలిగింది ఆ నామం. అందులో తాను తెలుసుకోవలసినది ఏమీ లేనిది, తాను ఏ విధంగానూ తెలియబడనిది అన్నటువంటి అద్భుత భావాలను అందించాయి పై 4 నామాలు కూడాను. అదృశ్య, దృశ్యరహిత, విజ్ఞాత్రి, వైద్యవర్జిత అనే 4 నామాలను. జ్ఞానరూపిణి అయినటువంటి దేవి యొక్క సాధనా స్వరూపాలని వివరిస్తోంది వచ్చే నామం యోగిని అనే నామం. ఈ యోగిని అనే నామానికి అర్థం యోగం కలిగినది అంటే, లేదా యోగముతో కూడి ఉన్నది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం చిత్తవృత్తి నిరోధ ఇంద్రియ చలాన్ అంతర్ముఖోద్దీపితాన్ నైశ్చర్యాన్విత శ్రద్ధపూరిత పరాయోగానుసంధాయిని షట్చక్రాంతర శక్తి పాలిని కులోత్తీర్ణాది శక్తీశ్వరీ శ్రీచక్రాంతర యోగిని శుభగుణి శ్రీ సిగ్నేపురీ శారదా. చిత్తవృత్తి నిరోధ ఇంద్రియ జలాన్ని అంతర్ముఖో దీపితాన్ నైశ్చర్యాన్విత శ్రద్ధపూరిత పరాయోగానుసంధాయిని అన్నారంటే, చిత్త ప్రవృత్తిని నిరోధించి ఇంద్రియాలని అంతర్ముఖంగా చెప్పి నిశ్చలమైన శ్రద్ధతో కూడినటువంటి పరావిద్యా యోగాన్ని సంధింపజేసేది అంటే అనుసంధింపజేసేది. షట్చక్రాల్లో ఉన్నటువంటి శక్తిని నియంత్రించేది. షట్చక్రాంతర శక్తి పాలిని కులోత్తీర్ణాది శక్తీశ్వరి అన్నారంటే, షట్చక్రాల్లో ఉన్నటువంటి శక్తిని నియంత్రించేది, పాలించేది. అలాగే కుల మార్గాన్ని అధిగమించినటువంటి కుండలిని శక్తి రూపమైనది. కుల మార్గంలో సంచరించినటువంటి కుండలిని దీన్ని అధిగమించి అకుల మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ కుండలిని శక్తి రూపమైనది. అలాగే శ్రీచక్రాంతర యోగిని శుభగుణి అన్నారంటే, శ్రీచక్రం మధ్యలో ఉన్నటువంటి యోగిని అనే రూపమైనటువంటి ఈశ్వరి అని. యోగ చిత్తవృత్తి నిరోధక అని అంటే చెప్తుంది 11 యోగ సూత్రం. అంటే మనస్సు బుద్ధితో కూడినటువంటి చిత్తాన్ని నిరోధించడం అంటే కట్టడి చేయడం యోగం అంటే అని అర్థం. ఇంద్రియాలకు రాజైన మనసుని ప్రభావితం చేసే బుద్ధిని, బుద్ధికి తగిన ఆలోచనలు ప్రేరేపించే చిత్తం, ఈ వాటి యొక్క లక్షణాలవి. ఆ చిత్తాన్ని కట్టడి చేసి బుద్ధి, మనసు, ఇంద్రియాలను కనుక అన్నీ వాటి ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా నిరోధించబడితే అప్పుడు అవన్నీ కూడా చిత్తానికి చిత్తం అంటూ నిలబడతాయి, ఎంత సేవకులుగా నిలబడతాయి. అప్పుడు వాటిని కనుక అంతర్ముఖంగా చెప్పగలిగితే బాహ్యమైనటువంటి విషయాల మీద వాంఛలు, ఆవేశాలు అన్నీ పోయి ఆత్మజ్యోతి కోసం అన్వేషణ మొదలవుతుంది. అదే యోగం అంటే. అటువంటి యోగస్థితి కలిగిన దేవి అని భావం. యోగాన్ని అభ్యసించే వారికి, సాధకులకి కావలసినటువంటి యోగ సంబంధమైన దీక్ష, శ్రద్ధ, యమనియమాదుల్ని, సాధనా విధానాల్ని, నిష్ఠా ఆచరణల్ని, జ్ఞానతత్వ బోధనా మార్గాల్ని ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క అంతరార్థం. యోగాలు 4 రకాలుగా ఉంటాయి. మంత్రయోగం, హఠయోగం, రాజయోగం, వైయోగం ఇలాగా. ఈ విధానాలన్నింటిలో కూడా యోగముల యొక్క ఫలస్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. అసలు యోగం అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే యుజ్ అనే ధాతు నుంచి వచ్చింది. యుజ్ అంటే ఐక్యతత్వము, కలిపే తత్వము అని అర్థం. అంటే వైవిధ్యం కలిగిన విషయాల్ని కలిపేది యోగం అని అర్థం.
సృష్టిలో మొట్టమొదట సృష్టించబడినటువంటి 27 తత్వాలు కూడా మాత్రలో తేలిపోతూ ఒకటితో ఒకటి కలిసి సామర్థ్యం లేదు. వాటికి సామర్థ్యం లేకపోతే అప్పుడు పరబ్రహ్మ మాయా చైతన్య రూపమైనటువంటి దేవి వాటన్నింటిలో ఉండి వాటిని ఒకటిగా చేసి సృష్టి నిర్మాణానికి దోహదం చేసింది. అలా అన్నిటినీ కలిపేటువంటి యోగశక్తి కలది దేవి అని దీని యొక్క భావం. ఈ సృష్టి నిర్మాణ క్రమం గాథ దేవి భాగవతంలో ఉంది, అలాగే విష్ణు భాగవతంలో కూడా ఉంది. విష్ణు భాగవతంలో కూడా చతుర్థ స్కందంలో కనపడుతుంది. యోగం అంటే ఐక్య భావన, ఏకత్వ భావన అనే అర్థం ఉంది. అంటే పరమేశ్వరుడితో ఐక్య భావన కలిగేది అంటే శివశక్తి ఐక్య రూపిణి అనేటువంటి అర్థం ఈ యోగిని అనే పదంలో కనబడుతూ ఉంటుంది. అలాగే తంత్రశాస్త్రంలో అష్టమాతృలు అంటే 8 మంది మాతృలు ఉంటారు. వారు ఒక్కొక్కరికి 8 పరివార దేవతలు ఉంటారు. వీరందరూ కలిపి మొత్తం మీద 64 సుప్రసిద్ధమైన యోగిని దేవతలు, వాళ్ళని యోగిని దేవతలు అంటారు. ఆ యోగిని దేవతలు వారి యొక్క సమన్వయ శక్తి స్వరూపిణియే దేవి అని యోగిని అంటే అర్థం. అలాగే 64 యోగతంత్రాలు, వాటి దేవతలు కూడా చెప్పబడ్డాయి. ఆ 64 యోగతంత్రాల దేవతా స్వరూపమే యోగినులు, 64 యోగినులు. ఆ 64 యోగినుల స్వరూపమైన దేవిని అర్థం. ద్వంద్వ ప్రవృత్తిని పోగొట్టి ఒక్కటిగా లయం పొందించేది యోగం అంటే. అంటే యోగం అంటే అద్వైతం, ద్వంద్వ ప్రవృత్తి లేకుండా చేయడం. జ్ఞాతృ జ్ఞేయాలు కదా ఉన్నవి అనుకున్నవి. జ్ఞానం అంటే జ్ఞానము, జ్ఞాతృ అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయం అంటే తెలియబడేది. ఈ మూడింటి యొక్క ఏకత్వ భావన యోగం అని మరో నిర్వచనం. ఆ 3 దేవే కనుక జ్ఞాతృ జ్ఞేయ రూప కదా, ఆ 3 దేవే కనుక ఆ మూడింటి ఏకత్వమైన యోగము కలది అని భావం. అంటే అటువంటి యోగము చేత తెలియబడిన దేవి అనే యోగిని అని అర్థం. ఇక యుగం అంటే 2 అని అర్థం. 2 అంటే తెలుసుకునేవాడు, తెలియబడేది అనే రెండు అంటే జ్ఞాత జ్ఞేయముడు. యుగం నుంచి వచ్చింది యోగం. అంటే ఆ 2 ఒకటైతే యోగం అని అర్థం. అంటే తెలుసుకునేవాడు, తెలియబడేది కనుక ఒకటైతే అది యోగం అని అర్థం. అలా రెండింటినీ ఒకటిగా చేసేటువంటి జ్ఞానానికి యోగం అని పేరు. అంటే ఆ రెండింటినీ ఒకటిగా చేసేటువంటి అద్వైత ప్రవృత్తిని, నివృత్తి మార్గాన్ని అంటే బ్రహ్మ మార్గాన్ని ఇచ్చేటువంటి జ్ఞానానికి లక్ష్యమైనటువంటి పరాస్వరూపిణి యోగిని అని భావం. ఈ సర్వ సృష్టిలోనూ కూడా అణువున స్పంద రూపంలో, శక్తి రూపంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ప్రాణరూపిణే యోగిని అని భావం. విష్ణు పురాణంలో జ్ఞానేంద్రియాణి సర్వాణి నిగృహ్య మనసా సహా ఏకత్ర భావనా యోగ క్షేత్రజ్ఞ పరమాత్మనో అని ఉంటుంది. అంటే మనసు చేత జ్ఞానేంద్రియాలని నిగ్రహించి జీవేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క ఏకత్వ భావన సాధించడమే యోగం అని అర్థం. అంటే ఆ యోగ స్వరూపిణి దేవి అని యోగిని అని అంతర్గత భావం ఇందులో ఉన్నది. ఇక భగవద్గీతలో భగవాన్ అంటాడు కదా, తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం అని. అంటే దుఃఖ సంయోగ వియోగములే యోగము అని. అంటే ఆ యోగ స్వరూపిణి దేవి అని భావం. ఈ శ్రీ విద్యాపరంగా చూస్తే ముఖ్య మంత్రాలు, అందులో ఉన్న ముఖ్య మంత్రాలు అనేటువంటి బాలామంత్రం, పంచదశి మంత్రం, షోడశి మంత్రం, ఈ మంత్రాలన్నిటి యొక్క ఏకత్వ స్వరూపమైనటువంటి మహాషోడశియే దేవి యోగిని అని అర్థం. శ్రీచక్ర రచనా క్రమాన్ని కనుక నిశ్చితంగా పరిశీలిస్తే, శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణలు, దాంట్లో కోణాలు ఇవన్నీ కనుక పరిశీలిస్తే సృష్టి నిర్మాణ క్రమం చక్కగా అవగతం అవుతుంది. అంతేకాకుండా దేవి యొక్క యోగిని స్వరూప విశేషాలు కూడా శ్రీచక్రంలో అంతర్గతంగా భావనకు వస్తాయి, మనకు కనపడతాయి. ఆ విధంగా ఒకసారి చూస్తే మన శ్రీచక్రంలో ప్రతి ఆవరణకి కూడా ఒక ముఖ్య యోగిని దేవత చెప్పబడింది. అందులో ఉన్నటువంటి 9 ఆవరణాల్లో ఒక్కొక్క ఆవరణకి ఒక చక్రం పేరు, దాని యొక్క ముఖ్య యోగిని ఉంటారు. మరొకసారి గుర్తు చేసుకుంటే దీన్ని మనం భూపురం అనే ఆవరణకి దాని పేరు, చక్రం పేరు త్రైలోక్య మోహన చక్రం, దాని యోగిని ప్రకట యోగిని. అలాగే షోడశదళ ఆవరణకి సర్వాశ పరిపూర్ణ చక్రం అని పేరు, దాని ముఖ్య యోగిని గుప్త యోగిని అని. అలాగే 3వది అయినటువంటి అష్టదళ ఆవరణకి అష్టదళ పద్మం, దానికి సర్వసంక్షోభిణి చక్రం అంటారు, అది గుప్తధర యోగిని అని యోగిని అక్కడ. 4వది మన్వస్త్రం అనేటువంటి ఆవరణకి సర్వ సౌభాగ్యదాయ చక్రం అది సంప్రదాయ యోగిని అక్కడ యోగిని. అలాగే బహిర్దశారం 5వది, దానికి సర్వాంగసాయ చక్రం, దాని యోగిని కురోత్తిన యోగిని. 6వది
అంతర్దశారంలో దాని యొక్క చక్రం సర్వరక్షాకర చక్రం, దాని యొక్క యోగిని నిగర్భ యోగిని. అలాగే 7వదైన అష్టకోణ ఆవరణలో దాని యొక్క చక్రం సర్వరోగాల చక్రం, దాని యొక్క యోగిని రహస్య యోగిని. అలాగే 8వదైన త్రికోణం ఆవరణకి దాని సర్వసిద్ధిపడ చక్రం అంటారు దాన్ని. అక్కడ అతిరహస్య యోగిని అనేది ముఖ్య దేవత. అలాగే 9 బిందు అనే సర్వానందమయ చక్రం, దాని పేరు సర్వానందమయ చక్రం. దాని యొక్క యోగిని దేవి పరాపర రహస్య యోగిని అంటారు. వీరు కాకుండా ఇంకో 12 మంది యోగినులు ఉన్నారు శ్రీచక్రంలోనే. వారు విద్యాయోగిని, రేచికా యోగిని, మోచికా యోగిని, అమృతా యోగిని, దీపికా యోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయని యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపా యోగిని, సిద్ధరూపా యోగిని, లక్ష్మీ యోగిని. ఇలాగా ఈ 12 మంది ఇంతకుముందు చెప్పిన మా ముఖ్య యోగినులు, వీరందరి యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. శ్రీచక్రంలో అంతమంది యోగినులు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అలాగే ప్రతి ఆవరణలో కూడా ప్రతి మూలకి ఒక యోగిని చొప్పున 8 దిక్కులు ఉన్నాయి కాబట్టి 8 ఆవరణలకి 8 మంది యోగినులు ఉన్నారు. అలాగా వారు ఒక్కొక్కరికి కూడా 8 కోట్ల మంది పరిచారక యోగినులు ఉంటారు. అంటే ఒక్కొక్క ఆవరణకి 64 కోట్ల మంది ముఖ్య యోగినులు, పరిచార యోగినులు ఉంటారు ఒక్కొక్క ఆవరణకి. అలాగా 9 ఆవరణలు తీసుకుంటే 9 ఆవరణలకి 9 64 అంటే 576 కోట్ల యోగిని గణాలు శ్రీచక్రంలో ఉండి దేవిని సేవిస్తూ ఉంటారు. వారందరి యొక్క శక్తి స్వరూపమైన దేవి అని, అంటే యోగిని అంటే దాని యొక్క భావం అది. అలాగే దేహాల్లో కూడా ఉన్న షట్చక్రాల్లోనూ మాతృకావరణాలు ఉన్నాయి. ఆ మాతృకావరణాలు వాటితో పాటుగా యోగిని దేవతలు కూడా ఉన్నాయి అక్కడ. అవి ఆ మాతృకావరణాలను చూస్తే, దేవతలను చూస్తే మొట్టమొదటి విశుద్ధి చక్రంతో ప్రారంభిస్తే, మనం లలిత సహస్రనామం చెప్పినట్టుగా విశుద్ధి చక్రంతో ప్రారంభిస్తే విశుద్ధి చక్రానికి మాతృకావరణాలు ఆ నుంచి అహా వరకు, అంటే అచ్చులన్నీ 16 అక్షరాలు. అక్కడ దేవత డాకిని దేవత. తర్వాత అనాహత చక్రానికి కా నుంచి ఠా వరకు, అంటే 12 వర్ణాలు. దాని యొక్క దేవత రాకిని దేవత. మూడవది మణిపూరంలో డా నుంచి ఫా వరకు ఉంటాయి మాతృకా వర్ణాలు, అంటే 10 వర్ణాలు ఉంటాయి అక్కడ. దాని యొక్క యోగిని దేవత రాగిని. తర్వాత స్వాధిష్టానం, ఇంకా కిందకి పెడితే స్వాధిష్టానానికి బా నుంచి లా వరకు ఉన్న అక్షరాలు మాతృకా వర్ణాలు, అవి 6 అక్షరాలకి. దాని యొక్క ముఖ్య దేవత కాకిని. అలాగే తర్వాత మూలాధార చక్రం దగ్గర వా నుంచి సా వరకు ఉంటాయి మాతృకా వర్ణాలు, 4 వర్ణాలు ఉంటాయి అక్కడ. దాని యొక్క అక్కడ దేవత పేరు సాకిని. ఇక మరో పైకి వస్తే ఆజ్ఞాచక్రం దగ్గర రెండు మాతృకా వర్ణాలు ఉంటాయి, హకారం షకారం ఆ 2 ఉంటాయి అక్కడ. దాని యొక్క యోగిని దేవత పేరు హాకిని. ఇక సహస్రారంలో అన్నిటికంటే పైన సహస్రారంలో అన్ని వర్ణాలు ఉంటాయి. ఆ దేవత పేరు యాకిని. అన్ని వర్ణాలు 50 వర్ణాలు, పంచాశద్వర్షుడు వనరూపిణి అంటారు కదా, ఆ 50 వర్ణాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఆ మాతృకా వర్ణాల యొక్క యోగిని దేవతల యొక్క స్వరూపమైనది మహాయోగిని ఈ దేవి అని అర్థం. ఈ నామంలో ఒక యోగిని మంత్రం చెప్పబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం ముక్తకేశీ మరిద్రాస్యాం క్రోధావేశ విరోచనాం ధ్యాయామ్యహం వినీలాంగీం యోగినీం యోగదాయినీం అని. దానికి మంత్రం ఓం సౌం క్లీం హ్రీం యాం యోగిని యోగం దేహి స్వాహా అని. చిత్తవృత్తి నిరోధకమైనటువంటి యోగస్థితి కలిగిన దేవి అని నామ యొక్క భావం. అంటే పరమేశ్వరునితో ఏకత్వ భావన కలిగినది, వివిధ యోగాల స్వరూపమైనది. తంత్రాలలో, శ్రీచక్రంలో, శ్రీ విద్యలో, షట్చక్రాలలో శక్తికారకాలైనటువంటి యోగినీ దేవతలకు తన శక్తి రూపాన్ని ఇచ్చింది. అలాగే జ్ఞాతృజ్ఞానాల యొక్క ఏకత్వ యోగం కలిగినది. ఆ యోగం చేత తెలియబడేది. బ్రహ్మజ్ఞానానికి లక్ష్యమైనటువంటి పరాస్వరూపిణి, సృష్టిలో ప్రాణస్వరూపిణి, జీవేశ్వరుల యొక్క ఏకత్వ భావనారూపిణి, షోడశీ మంత్ర స్వరూపిణి అని విస్తృతమైన భావాలు ఉన్నాయి నామంలో. యోగ సాధకులకు కావాల్సినటువంటి దీక్ష, శ్రద్ధ, జ్ఞానబోధన మార్గాల్ని, యమనియమాదుల్ని వీటన్నింటినీ ప్రసాదిస్తుంది అనేటువంటి పరోక్ష సందేశం కూడా ఉంది ఈ నామంలో. ఆ శ్రీచక్ర బిందు స్వరూపిణి, షట్చక్ర శక్తి సంచారిణి అని మంత్రశాస్త్రం
పరంగా నిగూఢమైన అర్థాలు ఇందులో ఉన్నవి. శక్తి సంయోగిని, జ్ఞాన సంయోగిని, యోగ సంభావిని, ధ్యాన సద్యోగిని, తత్వ సద్యోగిని ఆ పరమేశ్వరే. యోగస్థితి కలిగినది, యోగంతో కూడి ఉన్నది దేవి అన్నటువంటి క్రింద నామం యోగిని అనే నామం, అది సామాన్య యోగస్థితి కాకుండా పరబ్రహ్మైక్య భావనా స్థితిగా, అన్ని తత్వాలని కలిపేటువంటి యోగశక్తిగా, యోగిని దేవతల యొక్క సమర్థ శక్తిగా, సమన్వయ శక్తిగా, మహామంత్రాల యొక్క ఏకత్వ స్వరూపిణిగా, జీవేశ్వరుల యొక్క ఏకత్వ స్థితిగా, ద్వంద్వ ప్రవృత్తి లేని అద్వైత స్థితిగా, ఆ అద్వైత జ్ఞాన స్వరూపిణిగా, షట్చక్రాల్లో సంచరించేటటువంటి శక్తి స్వరూపిణిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. భక్తుల్లో సత్వం తత్వ విచారణ యోగ సాధనల్ని ప్రోత్సహించి ఆ యోగానికి కావాల్సినటువంటి జ్ఞాన సాధనా మార్గాలను ప్రసాదిస్తుంది అనేటువంటి పరోక్ష భావం కలిగింది ఆ నామం. యోగ స్వరూపిణైనటువంటి దేవి భక్తుల్ని సాధకుల్ని అనుగ్రహించే విధానాన్ని వివరిస్తోంది వచ్చే నామం యోగదా అనే నామం. ఈ యోగదా అనే నామానికి అర్థం యోగమును ప్రసాదించేది, యోగాన్ని ఇచ్చేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం జీవాదీశ పరాత్పరైక్య వరసిద్ధిదాతృశక్త్యాత్మిక భక్తి జ్ఞాన ప్రసాద మాత్ర సకల సత్కర్మ ప్రోత్సాహక యోగానీత మనస్సమాధిగత నైర్మల్యత్వ ప్రాసాదక భక్తాభీష్టద యోగదా అభయదా సిడ్నీపురీ శారదా అని. అంటే జీవాధీశ పరాత్పరైక్య వరసిద్ధిదాతృశక్త్యాత్మిక అన్నారు. అంటే జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యతను సిద్ధింపజేసేటువంటి శక్తి కలిగినది. భక్తి జ్ఞాన ప్రసాద మాత్ర సకల సత్కర్మ ప్రోత్సాహక అన్నారంటే భక్తి జ్ఞానాలను ప్రసాదించడం ద్వారా అన్ని సత్కార్యాలని సత్కర్మల్ని ప్రోత్సహించేది అని. యోగానీత మనస్సమాధిగత నైర్మల్యత్వ ప్రాసాదక అన్నారంటే యోగంతో నిండినటువంటి మనసుకి నిర్మలమైనటువంటి సమాధి స్థితిని కలిగించేది. భక్తాభీష్టద యోగద అభయద అన్నారు. అంటే యోగాన్ని ప్రసాదించేది, భక్తుల యొక్క కోరిన కోరికలను తీర్చి అభయాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరి అని. యోగం అంటే చిత్తవృత్తి నిరోధకం అని ఇదివరకు చెప్పుకున్నాం, కింద నామంలో చెప్పడం జరిగింది. యోగం అంటే కలయిక, ఐక్య భావన, అదృష్టము, అలాగే లేని విషయాన్ని పొందడం అనేటువంటి ఇంకో అర్థాలు ఉన్నాయి దానికి. అంటే కలయిక, ఐక్య భావన అనే అర్థాల్లో జీవాత్మ పరమాత్మతో కలియడానికి కావాల్సినటువంటి యోగ విధానాలను ప్రసాదించే దేవి యోగద అంటే అర్థం. భగవద్గీతలో కూడా భగవాను చెప్పినటువంటి భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ఆత్మసంయమ యోగం ఇలాంటి యోగాలను వల్ల అటువంటి సాధనలను ఇచ్చేది దేవి అని దీని యొక్క భావం. అలాగే యోగం అంటే లేని విషయాన్ని పొందడం అనే అర్థంలో భక్తుల కోరికల ప్రకారం వారికి లేనివి, వారు కోరినవి, వారికి అవసరమైనవి ప్రసాదిస్తుంది దేవి అని యోగద అంటే భావం. అలాగే యోగం అంటే అదృష్టం అనే అర్థంలో అష్ట సంపదల్ని అష్ట యోగాలుగా భక్తునికి ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. అలాగే భగవానుడు అంటాడు కదా, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. అంటే అక్కడ యోగం అంటే కావలసింది పొందడము. అంటే తన భక్తులకి వారికి కావలసింది యోగం అంటే యోగం అన్నాడు. అక్కడ తన భక్తులకి వారికి కావలసింది క్షేమం అంటే వారి సుఖజీవనము, వారి యొక్క బాధ్యత, ఆ రెండింటి యొక్క బాధ్యత నేను వహిస్తాను అంటాడు. ఎవరిని ఎటువంటి వారిని ఏజనా పరిపాసే నన్నే అనన్యా చింతయంతో ఇంకొకరిని ఆలోచించకుండా, ఇంకొకరిని గురించి తలుచుకోకుండా నన్నే నిరంతరం చింతించే వారికి వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అని అర్థం. అలా యోగాన్ని భక్తులకు కావాల్సిన ప్రసాదించే దేవి అనేది యొక్క భావం. అలాగే భగవద్గీతలోనే అంటాడు కదా, సాంఖ్యయోగంలో భగవానుడు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటాడు. అంటే ఓ అర్జున, నీవు యోగనిష్టలో ఉండి సంఘం అంటే కోరికను త్యజించి కార్యం ఫలించినా ఫలించకపోయినా సమాన భావంతో ఉన్నవాడు అయ్యి కర్మల్ని కనుక చేస్తూ ఉండు, ఆ సమత్వ బుద్ధియే యోగం అనబడుతుంది అని చెప్పాడు.
అంటే ఆ యోగ మూలమైనటువంటి సమత్వ బుద్ధిని యోగదా ప్రసాదించేది అని అర్థం. ఇంద్రియాలతో గ్రహించగలిగిన విషయాలని ఆయా ఇంద్రియ శక్తులతో సంధించేటువంటి శక్తి అంటే యోగ శక్తిని ఇచ్చేది. అంటే ఇంద్రియాలు సవ్యంగా తమ విధులను నిర్వర్తించడానికి అవసరమైనటువంటి శక్తిని అనుసంధింపజేసేది. జీవులకు ఇంద్రియాల ద్వారా అనుభవించేటువంటి శక్తిని ఇచ్చేది దేవి అని యోగదా అంటే భావం. ఇంద్రియాలని బాహ్య నిగ్రహం ద్వారా అంతర్ముఖం చేసి భావించేటువంటి శివ సంయోగ ధ్యానం అంటే శివశక్తికి సంయోగ ధ్యానం అదే యోగం అంటారు. సాధకులకి ఆ ధ్యాన యోగ సిద్ధిని కలిగించేది దేవి అని భావం. మనసుకి భావ చైతన్యాన్ని కలిగించి దానిని బ్రహ్మముఖంగా తిప్పడం యోగం. ఆ స్థితిని మనసుకి ప్రసాదించేది కనుక దేవి కనుక యోగదా అని అర్థం. అలాగే భక్తులకి యోగ విద్యపైన బలీయమైన ఎంతో కోరిక ఆసక్తి కలిగించి ఆ యోగ విద్యను ప్రసాదించి వారికి తగిన యోగ శిక్ష గురువులను కూడా ఇప్పించి వారిని యోగ సాధనకు ప్రోత్సహించి వారిని ఉద్ధరించే దేవి అని యోగదా అంటే భావం. యోగదా అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా అన్ని విషయాల్లోనూ యోగం విషయంలో అన్నింటినీ కూడా సమకూర్చి భక్తులను ఉద్ధరించి వారికి ముక్తిని ప్రసాదించేది అని అర్థం. అంటే యోగాన్ని ప్రసాదించే దేవి అని యోగదా అంటే ఈ నామం యొక్క భావం. జీవేశ్వరుల యొక్క ఐక్యతని, యోగమూలమైనటువంటి సమత్వ బుద్ధిని, భక్తి జ్ఞాన కర్మ ఆత్మ సంయమ యోగాల వంటి యోగ సాధనల్ని, సాధకులకి ధ్యాన యోగ సిద్ధిని, భక్తులకి వారి అభీష్టాలని ప్రసాదిస్తుంది అని ఎంతో వివిధమైనటువంటి విస్తృతమైన భావం ఉంది ఇందులో. ఆ సర్వ యోగద, యోగ భావద, బ్రహ్మ జ్ఞానద, తత్వ సంపద, మోక్ష మార్గద ఆ పరమేశ్వరే. భక్తులకి యోగాన్ని అనుగ్రహించే దేవి అన్నటువంటి కింద నామం యోగదా అనే నామం యోగానికి మూలమైనటువంటి సమత్వ బుద్ధిని, యోగ సాధనకు అవసరమైనటువంటి దీక్షా సమృద్ధిని, యోగ సాధన విధానమైనటువంటి ధ్యాన సిద్ధిని, జీవేశ్వర సమైక్య భావన సమృద్ధిని, భక్తి జ్ఞాన కర్మ యోగ ఆచరణ ఫల ప్రసిద్ధిని, భక్తాభీష్ట ప్రసిద్ధిని ప్రసాదిస్తుంది అనేటువంటి విస్తృత భావం కలిగింది ఆ నామం. ఇంద్రియ నిగ్రహంతో విషయ పరిత్యాగంతో యోగ సాధనని ఆచరించే విధానాన్ని ప్రోత్సహించి తగిన ఫలితాలను అందించి బ్రహ్మజ్ఞాన సాధనకి మార్గాన్ని నిర్దేశిస్తుంది దేవి అన్నటువంటి అంతర్గత భావం కూడా ఉంది ఆ నామంలో. యోగాన్ని ఫలాన్ని ప్రసాదించేటువంటి దేవి యొక్క గుణరూప లక్షణాలను వివరిస్తోంది వచ్చే నామం యోగ్య అనే నామం. యోగ్య అంటే యోగ్యమైనది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం షట్చక్రోపరి పద్మ మధ్య హర సంయుక్తేన సంశోభిత ఆత్మజ్ఞాన ప్రసాదనాద్వర మహామంత్రాహి దైవజ్ఞత బ్రహ్మాత్మైక్య సుయోగ మార్గ వరద దివ్యానుభూతి ప్రద యోగ్య యోగవర సుయోగి వినుత సిడ్నీపురీ శారద. షట్చక్రోపరి పద్మ మధ్య సంయుక్తేన సంశోభిత అన్నారంటే షట్చక్రాలపైనటువంటి సహస్రార పద్మం మధ్యలో సదాశివునితో కలిసి శోభిల్లేది. ఆత్మజ్ఞాన ప్రసాదనాద్వర మహామంత్రాహి దైవజ్ఞత అన్నారంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మహామంత్రాల యొక్క దివ్య శక్తి అయినది. బ్రహ్మాత్మైక్య సుయోగ మార్గ వరద దివ్యానుభూతి ప్రదానారంటే పరబ్రహ్మతో ఐక్యమైనటువంటి యోగ మార్గాన్ని ప్రసాదించేది, దివ్యమైనటువంటి అనుభూతిని ప్రసాదించేది. యోగ్య యోగ వర సుయోగి వినుత అన్నారంటే యోగుల చేత కీర్తింపబడేటువంటి శ్రేష్టమైన యోగి శ్రేష్ఠాలైనది లేదా శ్రేష్టమైన యోగి అయినది యోగ్యమైనటువంటి ఈశ్వరి అని అర్థం. యోగ్యం అంటే తనకు తగినది లేదా యోగ్యత అంటే అర్హత అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే ఏది లభిస్తే పూర్తి సంతృప్తితోటి ఆనందం కలుగుతుందో ఆ ఆనందం ఎల్లప్పుడూ నిలిచిపోతుందో అది యోగ్యము అనబడుతుంది. అది సృష్టి మొత్తానికి యోగ్యం అంటే అది. కాబట్టి అటువంటిది ఒకటే ఒకటి
బ్రహ్మానంద స్థితి, అద్వైతమైనటువంటి బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్థితి కలిగినటువంటిది దేవి అని అర్థం. ఆ బ్రహ్మానంద స్థితిని అర్హత కలిగిన వారికి కూడా ప్రసాదిస్తుంది అని కూడా దీని యొక్క భావం ఉంది. యోగం అంటే యోగం అంటే కలయిక అని అర్థం ఉంది. యోగాన్ని పొందడానికి అంటే పరమశివునితో ఐక్యాన్ని పొందడానికి యోగ్యత కలిగింది సృష్టిలో దేవి ఒక్కతే కనుక ఆమె యోగ్య. ఆమె ఎల్లప్పుడూ కూడా బ్రహ్మైక్య స్థితిలోనే ఉంటుంది, తాదాత్మ్యంగా ఉంటుంది కాబట్టి ఆమె యోగ్య. అలాగే సత్వగుణ ప్రధానమైనటువంటి యోగాన్ని గురించి యోగం వలన తెలుసుకోదగినది యోగ్య అని. శివులు అంటే కామేశ్వరుడు యొక్క సమైక్య రూపమే ధ్యానయోగ్యం కనుక అది యోగ్య అని. అంటే ఉపాసనకు యోగ్యమైనది, అనుపాస్య ధ్యానానికి అంటే ఉపాసన కాకుండా ధ్యానానికి కూడా యోగ్యమైనది. ఆ రెండింటికి అతీతమైనటువంటి తురీయాతీత స్థితిలో సమాధి స్థితిలో కూడా అనుభూతిని పొందడానికి యోగ్యమైనది, సమర్థవంతమైనది. అంటే అన్ని స్థితుల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ కూడా యోగ్యమైనది. ధ్యానానికి పూజకి ధ్యానానికి సమాధి స్థితికి కూడా యోగ్యమైనది కాబట్టి ఆమె యోగ్య అని. అలాగే భక్తుల యొక్క అన్ని రకాల కోరికలను తీర్చగలిగే యోగ్యత కలిగినది, సమర్థ కలిగినది కనుక ఆమె యోగ్య అని. అలాగే పంచాంగంలో ఉన్నటువంటి తిదివార నక్షత్ర యోగకరణాల్లో యోగముల రూపమైనది అని అర్థం. అద్వైతమైనటువంటి బ్రహ్మానంద స్థితికి యోగ్యమైనది దేవి అని ఆమె యొక్క భావం. అంటే యోగం వలన తెలుసుకొనదగినది, పరబ్రహ్మైక్యాన్ని పొందేది, అలా పరబ్రహ్మైక్యాన్ని పొందదగినది, భక్తుల్ని అనుగ్రహించే యోగ్యత సమర్థత కలది అనేటువంటి విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. ఈ మూడు నామాలు కలిపి యోగిని, యోగద, యోగ్య అనే మూడు నామాలు కలిపితే ఇంకొక విధమైనటువంటి విశేషార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. యోగము అంటే భోగము అనే అర్థంలో, యోగిని అంటే భోగిని అంటే భోగము కలది అంటే భోగము కలది అంటే అనుభవించేది ఎవరు జీవుడు అని. అలాగే యోగద అంటే భోగద అంటే భోగాలను ఇచ్చేది ఎవరు పరమాత్మ అని. యోగ్య అంటే భోగ్య అనుకుంటే అనుభవించదగినది ఏంటి జగత్తు అని పదార్థాలు వస్తాయి. ఈ మూడు స్వరూపాలు కూడా దేవియే అని ఈ మూడు నామాలకు కలిపి అర్థం యోగిని, యోగద, యోగ్య అంటే. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తారు కదా, భోక్త భోగ్యం ప్రేరితాలంచమత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మచయిత అని చెప్పబడింది. అంటే భోక్త అంటే జీవుడు, భోజ్యం అంటే జగత్తు, ప్రేరకుడు అంటే అంతర్యామైన పరమాత్మ. ఈ మూడు విధములైనది కూడా బ్రహ్మమే, పరబ్రహ్మమే అని అదే ఈ మూడు నామాలకి సమిష్టి అర్థం. ఆ ఉపనిషత్తులో చెప్పిన అర్థమే ఈ మూడు నామాల యొక్క సమష్టి సమన్వయ అర్థం అది. ఆ యోగ సుయోగ్య, జ్ఞాన సంయోగ్య, ప్రతిభ ప్రయోగ్య, తత్వ నియోగ్య ఆ పరమేశ్వరే. సర్వోత్కృష్టమైన స్థితికి యోగ్యమైనది దేవి అన్నటువంటి యోగ్య అని కింద నామం. యోగ ధ్యాన సాధన ఫలస్థితిని తాను పొంది భక్తులకు కూడా ఆ స్థితిని ప్రసాదిస్తుంది అనేటువంటి పరోక్ష భావం కలిగింది. జ్ఞానబోధనకి, యోగ సాధనకి కావలసినటువంటి యోగ్యత అర్హతల్ని భక్తులకి, సాధకులకి కలిగించి క్రమేణా వారిని కూడా జ్ఞానయోగులుగా, ముక్తిభోగ్యులుగా, జ్ఞానయోగ్యులుగా చేస్తుంది అనేటువంటి ధ్వని కలిగింది. అంటే బాహ్య పూజకి, అంతరంగ ధ్యానానికి, ధ్యానాతీత సమాధి స్థితికి కూడా యోగ్యమైనది అనే భావంతో దేవి యొక్క సర్వావస్థ ధ్యానతత్వాన్ని, సగుణ నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. సర్వయోగ్యతారూపమైనటువంటి దేవి యొక్క యోగ్యతా ఫలాన్ని చెబుతోంది యోగానంద అనేటువంటి రానున్న నామం. ఆ యోగానంద అనే నామానికి అర్థం యోగం వల్ల కలిగేటువంటి ఆనందమే స్వరూపంగా కలిగినది, ఆమె ఆనంద స్వరూపిణి అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం అష్టాంగైర్యుత యోగ సాధిత మనోన్మన్య స్థితి ప్రాప్య తద్బ్రహ్మానంద సుధారసానుభవ యోగాతీత సద్భాసిత సహస్రారక పద్మ సంభవ మహానందానుసంధీయత యోగానంద మరంద మాధురిమయ సిడ్నీపురీ శారద.
సర్వాంగైర్యుత యోగ సాధిత మనోన్మన్య స్థితి ప్రాప్య తద్బ్రహ్మానంద సుధారసానుభవ యోగాతీత సద్భాషిత అన్నారంటే అష్టాంగాలతో కూడినటువంటి యోగ సాధన వల్ల ప్రాప్తించే మనోన్మని స్థితి కలిగి ఆ స్థితిలో కలిగేటువంటి బ్రహ్మానందామృతాన్ని అనుభవిస్తూ యోగానికి అతీతంగా ప్రకాశించేది. అలాగే సహస్రారక పద్మ సంభవ మహానందానుసంధీయత అన్నారు. సహస్రార పద్మం నుంచి వచ్చేటువంటి అమృత వర్షంతో మహానందాన్ని కలిగించేది. యోగం వలన లభించేటువంటి ఆనందామృతంలో ఉన్నటువంటి మాధుర్యమైన గుణమైన యోగానంద మరంద మాధురిమయ అన్నారంటే యోగం వలన లభించే ఆనందంలో ఉన్నటువంటి అమృతమైనటువంటి మాధుర్య గుణమైనటువంటి ఈశ్వరి అని అర్థం. యోగ సాధన సమాధి స్థితి వలన పొందేటువంటి దివ్యమైన ఆనందానుభూతి యొక్క స్వరూపమే దేవి అని దీని యొక్క భావం. అలాగే యోగం అంటే జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యం కూడా యోగమే. కాబట్టి ఆ జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యం వల్ల కలిగేటువంటి ఆనందం కూడా యోగానంద అనబడుతుంది. యోగ సాధనలో ముందుగా చిత్తశుద్ధి కలగడానికి మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే లక్షణాలు అలవడాలని, ఆ తర్వాత అష్టాంగాలని 8 అంగాలుగా చెప్పబడ్డాయి పతంజలి సూత్రాల్లో. అవి ఆ 8 అంగాలు కూడా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఈ 8 కూడా ఈ 8 అంగాలను కూడా సాధన చేసి చివరికి సమాధి స్థితికి చేరినప్పుడు కలిగేటువంటి ఆనందం యోగానందం. ఆ యోగానంద స్వరూపిణి దేవి అని భావం. ఇక యోగశాస్త్రపరంగా కుండలిని సహస్రారానికి చేరినప్పుడు అక్కడ ఉన్న పద్మంలో నుండి కురిసేటువంటి అమృత వర్షధారలతోటి తడిసినటువంటి నాడీమండలం దానికి కలిగేటువంటి ఆనంద స్వరూపమే దేవి అని భావం. ఇక యోగానంద అనేది లక్ష్మీ నరసింహ స్వరూపంగా పురాణాలు మంత్రశాస్త్రం చెప్పాయి. అంటే యోగానంద లక్ష్మీ నరసింహస్వామినే ఆయన పేరు. కాబట్టి ఆ నృసింహ శక్తి స్వరూపమైనది దేవి అని కూడా దీని యొక్క భావం. ఈ నామాన్ని కింద నామంతో కలిపి యోగ్య అనే నామంతో కలిపి చూస్తే అయోగ, నంద అని విడదీసి 2 నామాలుగా కూడా కొంచెం చెప్పారు. అయోగ అంటే సంగము లేనిది, నంద అంటే ఆనందమయమైనది అని చెప్పుకోవచ్చు అలా అర్థం తీసుకుంటే. అయోగ పదాన్ని ఇంకా విడదీసి అయా ఊ గా అని విభజించి శుభమైనటువంటి పరమశివుని పొందినది అని కూడా అర్థాలు చెప్పారు. కానీ యోగ సంబంధమైనటువంటి ఈ నామాల కూర్పుల్లో మధ్యలో ఇది ఉన్నది కాబట్టి యోగానంద అన్న పూర్తి పదాన్నే ఇక్కడ స్వీకరించడం జరిగింది ఈ వ్యాఖ్యానంలో. యోగ సాధన వల్ల కలిగే ఆనంద స్వరూపమైన దేవి అని ఈ నామం యొక్క భావం. జీవేశ్వరుల యొక్క ఐక్యానుసంధానమే ఆనందమని, అష్టాంగాల్లో ఉన్నతమైనటువంటి సమాధి స్థితిలో కలిగే ఆనందమని, కుండలిని సహస్రారానికి చేరినప్పుడు అక్కడి నుండి కురిసేటటువంటి సుధాసారంతో పొందేటువంటి ఆనందమని, ఈ ఆనందాల యొక్క అన్నిటి యొక్క సమగ్ర స్వరూపం దేవి అని విస్తృతమైన భావం. యోగ సాధనా పరంగా కలిగేటువంటి ఆ యోగానందం అంటే బ్రహ్మానందం అనే కనుక దేవ బ్రహ్మానంద స్వరూపిణి, సచ్చిదానంద స్వరూపిణి అని పరోక్షమైన భావం. ఈ నామాలు 4 కూడా యోగిని, యోగదా, యోగ్య, యోగానంద అనే నామాలు కూడా 4 కూడా కుండలిని సూచికాలు. ఈ నామం, ఈ యోగానంద అనే నామం కింద 3 నామాల్లో ఉన్నటువంటి యోగిని, యోగదా, యోగ్య అనే 3 నామాల్లో చెప్పినటువంటి కుండలిని యోగ ఫలాన్ని సూచిస్తోంది. అంటే ఆ యోగాన్ని సాధించడం ద్వారా కలిగేటువంటి ఆనందం యోగానందం. ఈ నామం అది ఫలాన్ని సూచిస్తోంది అనమాట. ఆ సర్వ యోగానంద, యోగ భావానంద, భావ జ్ఞానానంద, జ్ఞాన తత్వానంద, తత్వ పూర్ణానంద ఆ పరమేశ్వరే. యోగం వల్ల కలిగేటువంటి ఆనంద స్వరూపమైన దేవి అన్నది యోగానందానికి కింద నామం. యోగం అనే పదానికి ఉన్నటువంటి వివిధమైన అర్థాలతోటి వివిధ ఆనందాల సమగ్ర స్వరూపంగా దేవిని అభివర్ణించింది. అన్నిటినీ మించినటువంటి బ్రహ్మానందమే దేవి స్వరూపమనే అని నామమే కాకుండా మరెన్నో నామాలు కూడా అదే పరోక్షంగా చెబుతాయి అదే అర్థాన్ని. అసలు బ్రహ్మానంద అనే నామమే ఆ రహస్యం ప్రత్యక్షంగా చేసేసింది కూడాను. యోగపరంగా, వేదాంతపరంగా అదే ఆనంద స్వరూపాన్ని చూపించింది ఈ నామం కూడాను. అలా పై 4 నామాలు కూడా
యోగిని, యోగద, యోగ్య, యోగానంద అనే 4 నామాలు కూడా దేవి యొక్క యోగతత్వాన్ని, జ్ఞానానంద స్వరూపాన్ని వివరించాయి. ఆ ఆనంద స్వరూపిణి, ఆనంద ప్రసాదిని అయినటువంటి దేవి సృష్టి నిర్వహణ సామర్థ్యాన్ని వివరిస్తోంది వచ్చే నామం యుగంధర అనే నామం. ఈ యుగంధర అనే నామానికి అర్థం కాలమును ధరించేది. యుగం అంటే కాలం, కాలమును ధరించేది. అలాగే యుగం అంటే జంట అని అర్థం ఉంది. జంటను, యుగములను ధరించేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్ట్యానంద చతుర్యుగాన్విత మహాకాలాన్ని యంత్రీకరా లోకాలోక పరీత విశ్వధరత సామర్థ్య ధీరావరా ప్రజ్ఞామాత్రక సర్వచేతన కృతోల్లాసాన్ విలాసాధరా కాలాతీత యుగంధర శుభకర సిడ్నీపురీ శారదా. అంటే సృష్ట్యానంద చతుర్యుగాన్విత మహాకాలాన్ని యంత్రీకరా అన్నారంటే అనంతమైనటువంటి సృష్టిలో 4 యుగాలతో కూడినటువంటి కాలాన్ని నియంత్రించేది. అలాగే లోకాలోక పరీత విశ్వధరత సామర్థ్య ధీరావరా అన్నారంటే లోకాలోకాలతో నిన్నటువంటి విశ్వాన్నంతరినీ కూడా ధరించి భరించేటటువంటి సామర్థ్యం కలిగినది. ప్రజ్ఞామాత్రక సర్వచేతన కృతోల్లాసాన్ విలాసాధర అన్నారంటే ప్రజ్ఞామాత్రంగా సర్వజీవుల్లో కూడా ప్రజ్ఞారూపంలో ఉంటూ చైతన్యాన్ని, ఉల్లాసాన్ని కలిగించేది. కాలాతీత యుగంధర శుభకర అన్నారంటే కాలానికి అతీతంగా కాలాన్ని ధరించే, శుభాలను కలిగించే ఈశ్వరి అని అర్థం. యుగం అంటే కాలము, జంట, నాగలి, రథం యొక్క కాడి, 4 హస్తాల కొలత, వృద్ధి అనే ఔషధాలు, ఇలా ఎన్నో అర్థాలు ఉన్నట్టుగా విశ్వప్రకాశని గంటూ చెప్పింది. అంటే 4 యుగాల కాలం మహాయుగంగా గ్రహిస్తే ఆ మహాయుగాలు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాల కాలం కలిపితే మహాయుగం. ఆ మహాయుగంగా అనుకుంటే ఆ మహాయుగాల రూపంలో కాలాన్ని ధరించిన దేవి అని అర్థం. అంటే కాలస్వరూపిణి కాళీదేవి అని అర్థం. కాలం గురించి తర్కశాస్త్రంలో ఎంతో విపులంగా చెప్పబడింది. ఈ కాలానికి 5 విభాగాలు: సంఖ్య, పరిమాణం, పుదక్త, సంయోగం, విభాగం అని. అంటే సంఖ్య అంటే ఏకం నుంచి అనేకం వరకు ఉన్నది, 1 నుంచి అనంతం వరకు ఉన్నది అని. పరిమాణం అంటే కొలతలు కలది. పుదక్త అంటే వేరువేరు సమయాల్లో ఉండగలిగింది. సర్వత్రా నిండి ఉండేది సంయోగం. పరాపరాస్థితిలో విభాగంగా ఉండడం వియోగం. ఇవన్నీ కూడా, ఈ 5 కూడా కాల లక్షణాలు. అంటే ఈ విభాగాలతోటి కాలచక్రం నడుస్తోంది కాబట్టి అలాంటి కాలమును ధరించే దేవి అని అర్థం. అలాగే తర్కశాస్త్రంలో ఇంకో చోట చెప్పబడింది అతీతాది వ్యవహార హేతు కాల సచైకో విభుర్నిత్య అని. అంటే భూత, వర్తమాన, భవిష్యత్తులకు కారణమైంది కాలం. కానీ ఇవన్నీ కూడా అనిత్యాలే, అశాశ్వతాలే ఇవన్నీ కూడాను. ఈ అనిత్యాలైనటువంటి కాల విభాగాలని ధరించి నిర్వహిస్తున్న దేవి అనేది అనుభావం. ఇక యుగము అంటే జంట, ద్వంద్వం అనుకుంటే సృష్టిలో ఉండేటువంటి అన్ని జంటల్ని, అన్ని జతల్ని, ద్వంద్వాలని ధరించేది. అంటే వాటి సమన్వయ స్వరూపిణి అని అర్థం. ఆ జంటలు జీవాత్మ, పరమాత్మ కావచ్చును, సుఖదుఖాలు కావచ్చును, రాత్రింపగళ్ళు కావచ్చును, చరాచరాలు కావచ్చును, చీకటి వెలుగులు కావచ్చును, ఇలా ఎన్నైనా కావచ్చు. ఇవన్నీ కూడా, వీటన్నింటినీ కూడా ధరించేది వాటి యొక్క సమన్వయ స్వరూపిణి దేవి అని అర్థం. అలాగే యుగం అంటే నాగరి కాడి లేదా రథముల కాడి అనుకుంటే ఆ కాడిని వహించేటటువంటివి వృషభాలు, అశ్వాలు, వాటిని యుగంధరాలు అని పిలుస్తారు. అంటే ఆ కాడిని అశ్వాలు, వృషభాలు ఎలా వహిస్తాయో అలా సకల జగత్తుల యొక్క నిర్వహణ బాధ్యతను కూడా దేవి వహిస్తోంది కాబట్టి ఆమె యుగంధర అని భావం. అలాగే ఆత్మానం వేద పాదయత్ తద పతిశ్చ పత్నీచ భవతాం అని చెప్తుంది శృతి. అంటే సృష్టి కోసం తాను పతిగా, పత్నిగా రూపొందింది, రెండు భాగాలుగా రూపొందింది. అంటే తానే యుగంగా 2గా ధరించినది కనుక యుగంధర. అంటే తానే పతి, తానే పత్ని కూడా అయింది కాబట్టి యుగం జంటగా ధరించింది కాబట్టి యుగంధర అని అర్థం. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే శివశక్తి సమైక్య బిందువు యుగంధర. అంటే ప్రకాశాంశ, విమర్శాంశులు కలిసి ఉన్నటువంటి స్థితి అది. వారిద్దరూ ఒకటే
రెండుగా భాషింపజేసుకొని ఒకే సృష్టి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆమె ఒక్కదే కాబట్టి యుగంధర అంటే అది అర్థం శ్రీ విద్యాపరంగా. మహాయుగాల కాలస్వరూపాన్ని ధరించే దేవి అని ఈ నామం యొక్క భావం. అనేక బ్రహ్మాండాలతో నిండినటువంటి విశ్వాన్ని ధరించి భరించేది, సృష్టి నిర్వహణ కోసం తానే యుగం అంటే రెండుగా రూపొందినది, త్రికాలాలని నిర్వహించేది, యుగాలుగా ఉన్నటువంటి జీవేశ్వరుడు, చరాచరాలు, దివారాత్రాలు, చీకటి వెలుగులు ఇలాగా అన్నింటినీ కూడా ధరించి నియంత్రించేది, సకల జగత్తుల యొక్క నిర్వహణ భారం వహించేది, ప్రజ్ఞామాత్రంగా సకల జీవుల్లో చైతన్యాన్ని కలిగించేది దేవి అని విస్తృతమైన భావాలు దీంట్లో ఉన్నాయి. ఆ ప్రజ్ఞా ధురంధర, విజ్ఞాన భాసుర, కాలజ్ఞ చతుర, యోగజ్ఞ ధీవర, సర్వజ్ఞ శుభకర ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.